కేవలం 2 రోజుల సెలవు కోసం ఇద్దరూ వారం రోజులు ఎక్కడికో టూర్‌కి వెళ్తున్నట్టు బట్టలు సర్దుకున్నారు. విజయ్ మరియు సంగీత ఇద్దరూ పెళ్లి చేసుకొని 4 నెలలు గడిచాయి. కానీ ఇద్దరూ పనిలో చాలా బిజీగా ఉండటం వల్ల హనీమూన్‌కు వెళ్ళడానికి కూడా వాళ్ళకి టైం దొరకలేదు. చేతిలో చాలా తక్కువ సమయం ఉండటంతో విజయ్ హైదరాబాద్ సిటీ నుండి కొంచెం దూరంలో ఉన్న ఒక రిసార్ట్ బుక్ చేశాడు. దానివల్ల రాకపోకలకు టైం వేస్ట్ అవ్వదు అని. ఆ రోజు ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. కానీ ఒక్కసారి కారు నేషనల్ హైవే ఎక్కిన తర్వాత గాలిలో డ్రైవ్ చేస్తున్నట్టు అనిపించింది వాళ్ళిద్దరికీ. కారులో హీటర్ ఉండటం వల్ల బయట చలి ఎలా ఉందో ఇద్దరికీ తెలియట్లేదు. కాసేపటికి ఆ హైవేపై కారు స్పీడ్ సడన్గా తగ్గింది. విజయ్ యాక్సిలేటర్ను నొక్కినప్పటికీ కారు స్పీడ్లో ఎలాంటి మార్పు రాకపోగా కారు కూడా ఆగిపోయింది. విజయ్ కారు డోర్ తీసుకొని బయటకు అడుగు పెట్టగానే బయట ఎంత చలి ఉందో అతనికి తెలిసింది. నిర్మానుష్యంగా ఉన్న ఆ రోడ్డుపై కారు పాడైపోవడంతో సంగీత కొంచెం భయపడింది. అప్పుడు విజయ్ ఆమెకు ధైర్యం చెప్తూ, "నువ్వు టెన్షన్ పడకు, నేను ఇప్పుడే కారుకి ఏమైందో చూసి రిపేర్ చేస్తాను" అన్నాడు. అప్పటికే కారు ఇంజన్ చాలా వేడెక్కిపోయి ఉంది. దాని నుండి వస్తున్న పొగ మరియు ఆ రాత్రి చీకటి నేషనల్ హైవే మీద భయంకరమైన ఫీలింగ్స్ కలిగిస్తున్నాయి. విజయ్ నీళ్ల క్యాన్ తీయడానికి కారు డిక్కీ తెరిచాడు. అప్పుడే అతని కారు హారన్ మోగింది. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే విజయ్ మరియు సంగీత ఇద్దరూ కారు బయటే ఉన్నారు. మరి అప్పుడు హారన్ ఎలా మోగింది? హలో ఎవ్రీవన్, మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాను. రోజులాగే ఈరోజు కూడా మీకు ఒక కొత్త హారర్ స్టోరీ వినిపించబోతున్నాను. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మీ వంటి హారర్ స్టోరీ లవర్స్ మరికొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. అలాగే మీ లైఫ్లో ఏమైనా హారర్ ఇన్సిడెంట్స్ జరిగి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న మన మెయిల్ ఐడికి వివరంగా రాసి పంపండి. మీ అనుభవాలను మన సబ్స్క్రైబర్స్తో పంచుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి హారర్ స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. కారు పాడైపోయింది కాబట్టి ఆ హారన్ మోగడం గురించి వాళ్ళిద్దరూ ఎక్కువగా పట్టించుకోలేదు. విజయ్ కూడా కార్బొరేటర్లో నీళ్లు పోసి దాదాపు 10 నిమిషాల తర్వాత కారు స్టార్ట్ చేశాడు. కారు స్టార్ట్ అయిందో లేదో సరిగ్గా అదే సమయంలో అద్దంపై ఎవరో తట్టినట్టు వినిపించింది వాళ్ళకి. వెంటనే విజయ్ అద్దం దించక అక్కడ ఒక అమ్మాయి ఉంది. ఆమె విజయ్తో, విజయ్ విజయ్ నా వెనక కొంతమంది రౌడీలు వెంటపడ్డారు. వాళ్ళు నన్ను చంపాలనుకుంటున్నారు. దయచేసి నన్ను మీతో తీసుకెళ్ళండి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎక్కడైనా మధ్యలో దింపేయండి అని అంటుంది. ఆమె మాటలకు ఆలోచనలో పడిన విజయ్ మరియు సంగీత చివరికి ఆమెకు లిఫ్ట్ ఇచ్చారు. కారు వేగంగా ముందుకు సాగిపోతూ ఉంది. కానీ 5 నిమిషాలు కూడా గడవకముందే సంగీత మనసులో ఒక ప్రశ్న తలెత్తింది. ఎవరో గుర్తు తెలియని అమ్మాయి ఎలా తన భర్తను పేరు పెట్టి పిలుస్తూ విజయ్ విజయ్ నా వెనక కొంతమంది రౌడీలు పడ్డారు అని అంటుంది అనే డౌట్ వచ్చింది సంగీతకు. నేషనల్ హైవే మీద ఫస్ట్ కారు పాడైపోవడం, ఆ తర్వాత ఎవరో ఒక తెలియని అమ్మాయి తమ లిఫ్ట్ అడగడం, తన భర్తని ఏదో తెలిసిన వాడిలా పేరు పెట్టి పిలవడం, ఇదంతా గుర్తు చేసుకుంటూ భయపడిన సంగీత సడన్గా వెనక్కి తిరిగి చూడగా తన కళ్ళను తనే నమ్మలేకపోయింది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం వాళ్ళు తమ కారులో ఎవరికైతే లిఫ్ట్ ఇచ్చారో ఆ అమ్మాయి ఆ కారులో కనిపించట్లేదు. వెంటనే టెన్షన్ పడ్డ సంగీత విజయ్ను కారు ఆపమని చెప్పింది. అది విన్న విజయ్ కారు ఆపబోతుండగా అప్పుడు వాళ్ళిద్దరికీ సడన్గా ఒక మాట వినిపించింది. అదేంటంటే, కారు ఆపితే మంచిది కాదు, కారుని ఆపకండి అని. ఆ మాట విజయ్ మరియు సంగీతకి చాలా క్లియర్గా వినిపించింది. సంగీతకి ఏమైందో ఏమో తెలియదు కానీ ఆమె విజయ్ను కారు ఆపమని బలవంతం చేసింది. కారు ఆగగానే సంగీత చెవులకు ఒక మాట వినిపించింది. అదేంటంటే, కారు ఆపమని తప్పు చేశావు నువ్వు అని. ఆ తర్వాత కారులో అంతా సైలెంట్ అయిపోయింది. విజయ్ మరియు సంగీత ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు. ఎందుకంటే గత 10 నిమిషాల్లో వాళ్ళతో ఏం జరిగిందో ఇద్దరికీ అర్థం కాలేదు. ఏదైతే జరిగిందో అదంతా నిజమా లేదా వారి భ్రమణ అనే చాలా ప్రశ్నలతో విజయ్ కారు దిగాడు. తనతో పాటే సంగీత కూడా కారు దిగ్గా అప్పుడు వాళ్ళు చూసిన దృశ్యం వాళ్ళని ఆశ్చర్యపోయేలా చేసింది. ఎందుకంటే ఇది అదే స్థలం. సరిగ్గా ఇక్కడే దాదాపు 15 నిమిషాల క్రితం వాళ్ళు ఆ అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చారు. అంటే దీని అర్థం గత 15 నిమిషాల్లో వారితో ఏం జరిగిందో అంతా ఇక్కడే జరిగింది.
కారు 90 కిలోమీటర్ల స్పీడుతో ముందుకు వెళ్ళినప్పటికీ ఇక్కడి నుండి ఒక్క ఇంచు కూడా ముందుకు కదలలేదు. ఒక్కసారి మీరే ఆలోచించండి, మీ కళ్ళ ముందు నుండి ఎవరైనా మాయమైతే ఎలా ఉంటుంది? సరిగ్గా విజయ్ మరియు సంగీతతో అలాంటిదే జరిగింది. వాళ్ళు ఒక అమ్మాయికి తమ కారులో లిఫ్ట్ ఇచ్చారు. ఆమె అకస్మాత్తుగా మాయమైపోయింది. అంతేకాదు, గత 10 నిమిషాలుగా కారు ఒకే చోట నిలబడింది. అసలు వారి స్థానంలో మీరుంటే ఆ సిచ్యువేషన్ను ఎలా హ్యాండిల్ చేస్తారు? విజయ్ మరియు సంగీత కారు బయట నిలబడి షాక్లో ఉండగా సడన్గా వాళ్ళకు ఒక పెద్ద శబ్దం వినిపించింది. అది వాళ్ళ పక్క నుండి వెళ్తున్న ఒక ట్రక్ హారన్ యొక్క సౌండ్. ఆ ట్రక్ హారన్ విజయ్ మరియు సంగీతను షాక్ నుంచి బయటపడేలా చేసింది. ఇద్దరూ వెంటనే తమ కారులో కూర్చొని తిరిగి తమ ఇంటికి బయలుదేరారు. విజయ్ మరియు సంగీతకు ఆ ఆదివారం రాత్రి చాలా కష్టంగా, అయోమయంగా అనిపించింది. కాసేపటికి వాళ్ళిద్దరూ హైదరాబాద్లోని తమ సొంత ఇంటికి చేరుకున్నారు. వాళ్ళ మనసులో చాలా ప్రశ్నలు ఉన్నప్పటికీ బాగా అలసిపోయి ఉండటంతో వాళ్ళిద్దరూ వెంటనే నిద్రలోకి జారుకున్నారు. సాయంత్రం నుండి కరెంటు లేదు, కానీ చలికాలం కావడంతో పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. ఇద్దరు గాఢ నిద్రలో ఉండగా సడన్గా వాళ్ళ వంటగది నుండి ఒక పెద్ద సౌండ్ వినిపించింది. సంగీత లేచి కొవ్వొత్తి వెలిగించి వంటగదిలోకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి చూస్తే వంటగదిలోని స్టీల్ సామాను మొత్తం చెల్లాచెదురుగా నేల మీద పడున్నాయి. కొవ్వొత్తి వెలుతురులో ఆ స్టీల్ సామాన్ ఎత్తడానికి సంగీత వంగగానే ఎవరో తనను వెనక నుండి తాకినట్లు అనిపించింది ఆమెకు. ఆమె వెంటనే వెనక్కి తిరిగి చూసింది, కానీ అక్కడ ఎవరూ లేరు. తన సొంత ఇంట్లో ఎందుకో సంగీతకు ఒక విచిత్రమైన భయం కలిగింది. సంగీత భయపడుతూ నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ తన బెడ్రూమ్ వైపు వెళ్తుంది. అలా డైనింగ్ హాల్ దాటుతుండగా డైనింగ్ హాల్ లైట్ ఒక్కసారిగా వెలిగి మళ్ళీ ఆగిపోయింది. దానికి కారణం బహుశా సాయంత్రం నుండి ఆగిపోయిన కరెంటు ఒక్క సెకండ్ తిరిగి వచ్చి మళ్ళీ పోయి ఉండొచ్చు. కానీ అప్పటికే భయపడుతూ ఉన్న సంగీతకు ఈ సంఘటనకు వేరే ఏదో కారణం ఉందనే అనుమానం వచ్చింది. మెల్లగా ఆమె తన బెడ్రూమ్లోకి వెళ్ళి కొవ్వొత్తి ఆర్పేసి నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉంది. సరిగ్గా 10-15 నిమిషాల్లోనే ఆమెకి నిద్ర పట్టేసింది. ఏమైందో ఏమో తెలియదు కానీ కాసేపటి తర్వాత ఆమె పెద్దగా కేకలు వేస్తూ లేచింది. ఆమె నిద్ర డిస్టర్బ్ కావడానికి కారణం ఏంటంటే తన శరీరంపై ఏదో ఒక బరువైన ఆకారం ఉన్నట్టు. ఆ భయంకరమైన ఆకారం సంగీత కళ్ళు తెరిచేసరికి సంగీత ముఖానికి చాలా దగ్గరగా జుట్టు విర్రబోసుకొని వింతగా నవ్వుతూ, ఆపద్దు అని చెప్పానా, కారు ఆపద్దు అని చెప్పానా, ఎందుకు ఆపావు అని అంటూ ఉన్నట్టు అనిపించడంతో పెద్ద కేక వేసి నిద్రలేచింది సంగీత. సంగీత అరుపుకు భయపడ్డ విజయ్ కూడా నిద్రలేచి ఆమెకు నీళ్ళిచ్చి జరిగింది అంతా తెలుసుకున్న తర్వాత, అదేదో పీడకల ఏమోలే డియర్, నువ్వు హాయిగా పనుకో, నేను నీ పక్కనే ఉన్నాగా, ఇంకేం భయం అని ధైర్యం చెప్పి సంగీతను నిద్రపుచ్చాడు విజయ్. కానీ సంగీత చెప్పింది విన్న విజయ్ కూడా బాగా భయం వేసింది. ఆ తర్వాత కూడా సంగీతకు ఆ స్త్రీ రూపం పగలు రాత్రి ఇంట్లో లేదా బయట అనే తేడా లేకుండా ఎక్కడైనా కనిపిస్తూ ఇబ్బంది పెడుతూ ఉండేది. అదంతా చూసి విసిగిపోయిన ఆ ఇద్దరు తమ సొంత ఇంటిని ఖాళీ చేసి మరో ఇంటికి షిఫ్ట్ అయ్యారు. అయితే వాళ్ళు ఇల్లు మారగానే ఈ వింత సంఘటనలన్నీ ఆగిపోయాయి. వాస్తవానికి ఈ విషయాలన్నీ జరిగి 2 ఏళ్ళయింది. సంగీత మరియు విజయ్కు ఇప్పుడు 1 ఏడాది వయసున్న కొడుకు కూడా ఉన్నాడు. ఒకరోజు బ్రేక్ఫాస్ట్ టేబుల్పై విజయ్ కూర్చొని ఉండగా సంగీత, వావ్ విజయ్, చాలా సర్ప్రైజింగ్గా ఉంది. ఏంటి ఈరోజు సార్ గారు స్వయంగా రెడీ అయి కూర్చున్నారు, కనీసం బట్టలు తీసి ఇవ్వమని కూడా నన్ను అడగలేదు అని నవ్వగా, దానికి విజయ్ నవ్వుతూ, అవునా, బట్టలు నువ్వు ఇవ్వలేదా? నువ్వు ఇవ్వకపోతే మరి ఇంకెవరు ఇచ్చారు? కొంపదీసి ఆ కారులోని దయ్యం వచ్చి ఇచ్చిందా ఏంటి? పొద్దు పొద్దున నేనే దొరికానా నీకు జోకులేయడానికి అని అన్నాడు నవ్వుతూ. అది విని ఒక్క క్షణం కన్ఫ్యూజ్ అయిన సంగీత విజయ్ మాటలకు బదులిచ్చేలోపే గది నుండి వాళ్ళ బిడ్డ గట్టిగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది. విజయ్ లోపలికి వెళ్ళి చూడగా అతని కొడుకు మంచంపై పడుకొని ఏడుస్తున్నాడు. అది చూసిన విజయ్ కోపంగా సంగీతను పిలిచి, పిల్లాడిని ఉయ్యల్లో వేయకుండా మంచంపై పడుకోబెట్టావేంటి? ఎందుకు నువ్వింత నిర్లక్ష్యంగా ఉంటున్నావు అని అరిచాడు. దానికి సంగీత అయోమయంగా, నేను వాణ్ణి ఉయ్యల్లోనే పనుకోబెట్టి వచ్చాను విజయ్ అని అనగా, అయితే ఆ కారులో దయ్యం వచ్చి పిల్లాడిని ఉయ్యల్లో నుంచి తీసి ఇక్కడ పనుకోబెట్టిందా అని చిరాగ్గా అరిచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు విజయ్.
అలా రాత్రి అయింది. సంగీత మంచంపై పడుకొని తన ఎడమ చేత్తో తన కొడుకు ఊయలను ఊపుతుంది. అప్పుడే సడన్గా చీకట్లో ఆ ఊయలను మరోవైపు నుండి కూడా ఎవరో లాగడం ప్రారంభించారు. చీకట్లో సంగీత తన తలను ఎడం వైపుకు తిప్పింది. అయితే అక్కడ ఆమెకి ఏమీ కనిపించలేదు. కానీ అదే సమయంలో ఎవరో ఆమె కుడి భుజంపై తమ శ్వాసను వదులుతున్నట్టు అనిపించింది సంగీతకు. ఆ రోజు విజయ్ ఆఫీస్ నుంచి రావడానికి ఆలస్యం అవుతుంది అని చెప్పడంతో ఆ శ్వాస ఎవరిదై ఉంటుంది అని వెంటనే సంగీత కుడివైపుకు తిరిగి చూడగా అదే నవ్వుతున్న భయంకరమైన ఆకారం మళ్ళీ చెప్పాగా, నీకు చెప్పాగా కారు ఆపొద్దని అంటూ ఒక్కసారిగా సంగీత మెడను విరిచేసింది. సంగీత ఎలా చనిపోయిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. మీరు కూడా ఎప్పుడూ హైవేపై ఎవరికీ లిఫ్ట్ ఇవ్వడానికి మీ కారును ఆపకండి. ఆపితే ఆ దెయ్యం మీ వెంట వస్తుందేమో. మీకు ఈ హారర్ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పటిదాకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి హారర్ స్టోరీస్ రోజు వినడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.